ఆది సంఘములోనంట సేవకుడు వాక్య పరిచర్య చేయాలి, వచ్చిన వారికి భోజనాలు సిద్ధపరచాలి, సేవకుడే వారికి భోజనాలు వడ్డించాలి. ఆ పరిచర్యలో ఏమేమైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ సేవకుడే చేయాలి. విశ్వాసులకి భారము లేదు. అలాంటప్పుడు సేవకుడు ప్రార్థన చేసి, అయ్యా నేను వాక్యం మీద మనసు నిలపాలి, ప్రార్థన మీద మనసు నిలపాలి, నేను ఈ పనులు ఎవరికి అప్పగించాలి అని ప్రార్థన చేసినప్పుడు 7 మనుషులను నువ్వు ఎన్నుకో, 7 పెద్దలను నువ్వు ఎన్నుకో. ఈ పెద్దలు ఎవరయ్యా అంటే, ఎవరైతే ఆత్మచేత నింపబడ్డారో వారు మాత్రమే నీవు ఎన్నుకో. ఆ రోజు పేతురు దైవజనుడు 7 పెద్దలను లేపుకున్నాడు. ఈ 7 పెద్దలు మందిరములో ఉన్న పనులన్నీ చేయలాగున ఆ అన్నం వడ్డించే పని, వచ్చిన విశ్వాసులను చూసుకునే పని ఈ సంఘ పెద్దలే చూసుకునేవారు. వీరెవరు అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఈ 7 స్టెఫను ఒక్కడు. స్టెఫను ఆత్మ చేత నింపబడిన వాడిగా దేవుని మందిరములో పరిచర్య చేయటం మాత్రమే కాదు, దేవుని సువార్త పెద్దల ముందు నిలబడి, అధికారుల ముందు నిలబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని సువార్తను ప్రకటించిన వాడు. పరలోక దర్శనమును చూసి యేసుక్రీస్తు సింహాసనాసీనుడై కూర్చున్న ఆ ముఖ దర్శనమును చూసిన వారు మొట్టమొదటిగా సంఘము కొరకు హత సాక్షిగా మార్చబడిన సంఘ పెద్ద స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. దేవుని విశ్వాసులు, దేవుని బిడ్డలు అందరూ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేవుని పని జరిగించున్నట్లుగా దేవుని పని కొరకు నీవు నేను దేవుడు అభిషేకించాలని కోరుకుంటే అభిషేకించబడదామా? దేవుని ఆత్మ చేత అభిషేకించబడదామా? అభిషేకము మనకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకము మనకు కావాలి. దేవుడు మనలను అభిషేకించుచున్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథములో 11వ అధ్యాయములో 3వ వచనం నుంచి 4వ వచనం వరకు, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం నుంచి 4వ వచనం వరకు అక్కడ చదువుకుంటే ఇక్కడ కూడా 2 మనుషులు కనబడుతున్నారు. చదువుతారా? నేను నా 2 సాక్షులను అధికారము ఇచ్చి వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచనము చెప్పిరి. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. తర్వాత చాలు ఇక్కడ ఏమని వ్రాయబడుతుంది? ఇక్కడ 2 సాక్షులు ఉన్నారు. 2 సాక్షులు. ఇక్కడ మనము జకరియా గ్రంథములో చదువుకున్న 2 ఒలీవ చెట్లు ఎవరు అంటే యెహోషువ, రెండవది జెరుబ్బాబెలు. కానీ ప్రకటన గ్రంథములో ఇక్కడ చెప్పబడుతున్న ఈ 2 ఒలీవ చెట్లు ఏ కాలములనంటే 7 ఏండ్ల శ్రమల కాలములో సాతానుడు ఈ భూమి మీద పరిపాలన చేయుచున్న ఆ 7 ఏండ్ల శ్రమల కాలములో సంఘము భూమి నుండి మధ్యాకాశమునకు ఎత్తబడిన తర్వాత విడువబడిన సంఘము, లోకములో ఉన్న ప్రజలందరూ ఈ భూమి మీద ఉన్నప్పుడు, అంత్యక్రీస్తు ఈ భూమి మీద పరిపాలన చేయుచున్నప్పుడు, సువార్త దొరకని కాలము, ప్రార్థన అంటే తెలియని కాలము, సంఘాలు లేని కాలము, సువార్త దొరకని కాలము, సేవకుడు లేని కాలము. ఆ కాలములో దేవుడు 2 సాక్షులను పంపుతున్నాడు. ఈ 2 సాక్షులు ఒలీవ చెట్లంట. ఈ 2 సాక్షులు దేవుడు ఈ లోకమునకు ప్రభు అయిన దేవుని యొద్ద నుండి నిలుచుండు వారంట. వీళ్ళు ఒలీవ చెట్లు మాత్రమే కాదు, ఇక్కడ ఏముందంట 2 దీపస్తంభములునై, 2 ఒలీవ చెట్లు, 2 దీపస్తంభములు. వీరు ఎవరు అంటే మోషే, ఏలియాలు. వీళ్ళెవరు? మోషే, ఏలియాలను కూడా దేవుడు అభిషేకించాడు. ఒలీవ చెట్టు అభిషేకమునకు సూచనగా ఉంది. దీపస్తంభము వెలుగునకు, దేవుని సన్నిధికి సూచనగా ఉన్నది. ఒక ఆలోచన చేద్దాం. నీ దేహానికి దీపము ఎవరు? బైబిల్లో ఏం చెబుతుంది? దేహానికి దీపము ఎవరు? కన్ను. నీ కన్ను చక్కగా కనపడితే నీకు వెలుగు కనపడినట్టు. ఏం కనపడినట్టు? వెలుగు
కనబడినట్టు. నీ దేహానికి నీకు వెలుగునిచ్చేది నీ కన్నే. ఇప్పుడు ఈ కన్ను కానీ లేకపోతే నీ దేహం ఏమైపోతుంది? చీకటమయమైపోతుంది. అవునా కదా? గుడ్డి వారికి ఏమైనా కలుగుతుందా? ఏమైనా కనపడుతుందా? వాళ్ళకి స్పర్శ పట్టుకున్నా అన్నము మెతుకు రూపము తెలుసా? వాటర్ బాటిల్ రూపము తెలుసా? తాను దేనినైతే ముట్టుకున్నాడో దాని రూపం ఏందో తెలుసా? తెలీదు. అందుకనే దేవునిని ఎరగని వారు, లేకపోతే దేవునిని పరిపూర్ణముగా తెలుసుకొని వారు ఎవరై అంటే గుడ్డివారంట. దేవునిని ఎరగని వారు, దేవునిని పరిపూర్ణముగా తెలుసుకోలేని వారు ఎవరు అంటే గుడ్డివారంట. గుడ్డివాడంట ఒకరోజు ఏనుగు ఎలా ఉందో చూడాలని అనుకున్నాడంట. అనుకొని ఒక గుడ్డివాడు వెళ్ళి పట్టుకొని చూడగా అతని చేతులకు దొరికినది ఆ ఏనుగు యొక్క తొండం అంట. వాడు అంటాడు, దేవుడంటే ఇదిగో ఇలా తొండము ఏదో కదిలే తొండములాగా ఉన్నది అని చెబుతున్నారు. ఏంటంట దేవుడంటే ఎవరు? ఒక తొండము లాంటివాడు అని చెబుతున్నాడు. ఇంకో గుడ్డివాడు వెళ్ళి ఏనుగు యొక్క కాలు పట్టుకున్నాడంట. పట్టుకొని దేవుడు ఎలా ఉన్నాడంటే ఒక స్తంభములాగా ఉన్నాడు అని అన్నాడంట. ఇంకొకడు వెళ్ళి ఏనుగు యొక్క తోక పట్టుకున్నాడంట. వాడేం చెబుతున్నాడు? దేవుడు సన్నగా ఉన్నాడు రా అని చెబుతున్నాడంట. గుడ్డివాడు వాడికి కలిగిన స్పర్శను బట్టి అర్థము చేసుకోకుండా, ఏనుగు అలా ఉందా? ఏనుగు ఎంత పెద్ద ఆకారము కలిగినది, ఏనుగు ఎంత బలమైన ఆకారముతో ఉన్నది. కానీ వాడికి అర్థమైనది ఒక తోక, వాడికి అర్థమైనది ఒక కాలు, వాడికి అర్థమైనది ఒక తొండము. కొంచెమే అర్థం చేసుకుంటున్నారు మానవులు. దేవుని దగ్గరకు వచ్చి దేవుడిని పరిపూర్ణముగా తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? మనము గుడ్డివారిగా ఉంటున్నాం. మన కన్నులు తెరవబడట్లా. మన దేహములో దేవుడు వెలిగించిన దీపం ఏది? ఆ దీపము నీలో ఉంటే నువ్వు దేవుడిని చూడగలుగుతావు. ఆ దీపము నీలో ఉంటే నువ్వు వెలుగును చూడగలుగుతావు. ఆ దీపము నీలో ఉంటే దేవుని గుణ లక్షణాలను అర్థం చేసుకుంటావు. అందుకనే దేవుడు నిన్ను వెలిగించుచున్నాడు. దేవుడు నిన్ను అభిషేకించుచున్నాడు. పరిశుద్ధాత్మ చేతను, పరిశుద్ధ శక్తి చేతను నేను వెలుగుతూ ఉండాలి. నేను దేవుని కొరకు వెలిగేవారిగా, వెలిగే జ్యోతులుగా ఉండాలి అన్నది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. ఈ మోషే, ఏలియాలను దేవుడు సాక్షులుగా వాడుకుంటున్నాడు. వారు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను దేవుడు అభిషేకించాలని, దేవుడు అభిషేకించాలని కోరుకుంటున్నాడు. ఒకరోజు ఒక తల్లి వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి ఒక తల్లి వచ్చి ఒక ప్రశ్న అడుగుతుంది. ఏమని అడుగుతుందయ్యా అని అంటే, అయ్యా ఇదిగో నువ్వు వచ్చి నా బిడ్డలు చేపలు పట్టుకుంటా ఉంటే నేను నిన్ను మనుషులు పట్టుకునే జాలరుగా మారుస్తాను అని నా పిల్లలని పిలిచావు. వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని విడిచిపెట్టి, వారి ఉద్యోగాలను విడిచిపెట్టి వారు నిన్ను వెంబడిస్తున్నారు. వారు నీ పనే చేస్తున్నారు, నీ వెంటే ఉంటున్నారు, నువ్వేం చెప్తే అది చేస్తున్నారు. అయితే నాదొక కోరిక ఉందయ్యా, తీరుస్తావా అని అడుగుతుందంట. ఏమని కోరిక? ఆమె అంటుంది, అయ్యా నీవు నీ రాజ్యములో సింహాసనాసీనుడై కూర్చున్నప్పుడు నా కుమారులిద్దరూ ఒకడు కుడి ప్రక్కన కూర్చోవాలి, ఒకడు ఎడమ ప్రక్కన కూర్చోవాలి. ఏమని కోరుకుంటుంది తల్లి? ఏమని కోరుకుంటుంది? నా పిల్లలు, నీవు పిలిచిన నా పిల్లలు, నీ సేవ చేయుచున్న నా పిల్లలు ఎక్కడుండాలి? నీకు సన్నిహితముగా ఉండాలి, నీ సన్నిధిలో నిలబడి ఉండాలి, నీ ప్రక్కన నిలబడి ఉండాలి. కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన నా కుమారులు ఇద్దరు నిలబడి ఉండాలి. దేవుడు జెరుబ్బాబెలును, దేవుడు యెహోషువను, దేవుడు ఏం చెబుతున్నాడంటే, మీరు దేవుని సన్నిధిన, దేవుని సింహాసనము ప్రక్కన, కుడి ప్రక్కన ఒలివ చెట్టులాగా, ఎడమ ప్రక్కన ఒలివ చెట్టులాగా దేవుడు మిమ్మలను అభిషేకించాడు.
ఆ తల్లి కూడా ఇదే కోరిక కోరుతుంది. నా ఇద్దరు పిల్లలను కుడి ప్రక్కన ఒకరిని, ఎడమ ప్రక్కన ఒకరిని నీకు సన్నిహితముగా నీ ప్రక్కన వారు ఉండలాగున నాకు వరము నీవు ప్రభు అని అడుగుతుంది. ఈరోజు ఆ కోరిక, ఈరోజు ఆశ నీవు నేను కలిగి ఉండాలి కదా. నేను కూడా దేవుని సన్నిధిలో ఉండాలి, నేను కూడా దేవుని సింహాసనము ప్రక్కన ఉండాలి, నేను కూడా దేవునికి అతి సమీపముగా ఉండాలి, దేవుని ఎదుట ఉండాలి, దేవుని కొరకు పని చేయాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని సాక్షిగా ఉండాలి, దేవుని పని చేయుటకు దేవుని అభిషేకము నేను పొందుకోవాలి, దేవుని అభిషేకము నాకు కావాలి అని నీవు నేను కూడా ఆశపడాలి. ఆ స్త్రీ ఆశపడినట్లుగా, ఆ తల్లి ఆశపడినట్లుగా, జబదయ కుమారుల యొక్క తల్లి ఆశపడినట్లుగా నీవు నేను అట్టి ఆశ కలిగి ఉంటే దేవుడు మనలను అభిషేకించునుగాక.